సంతోషకరమైన సాయంత్రం, చెప్పలేనంత ఆనందం. ఏంటి ఈవిడ కథలు చెప్తుంది అనుకుంటున్నారా? కాదు బాబు, ఈ లొకేషన్ చూస్తే అలా ఉంది. మరి అసలు ఎక్కడ ఈ లొకేషన్ అని అనుకుంటున్నారా? నాకైతే ఇది గ్రాఫిక్స్లో తీయించుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది మీకు చూపిస్తూ ఉంటే. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, రీల్స్, షార్ట్ మూవీస్ బోలెడన్ని తీసుకోవడానికి చాలా 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 మంచి లొకేషన్ అని నాకు అనిపించింది. చూసిన వారైతే ఈ పార్టీకి గ్రహించేసి ఉంటారులేండి. కాకపోతే చూడని వారి కోసం ఈ అద్భుతాన్ని నేను చూపించేస్తున్నాను అన్నమాట. చూడండి, ఈ మొత్తం లొకేషన్ని నా మొబైల్లో బంధించేయాలనిపించేస్తుంది. అస్సలు అవ్వట్లేదు. నా కళ్ళల్లో దాచుకోవాలనిపించేస్తుంది. చూస్తున్నంతసేపు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మరేం చేద్దాం, నేచర్ లవర్స్ అంటే అలానే ఉంటారు. ఇంత అందమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలని చూసి ఎవరైనా ఊరుకుంటారో చెప్పండి. అందుకే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి మీకోసం కూడా ఒక చిన్న రీల్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇది మన అనంతపురంలో ఉన్నటువంటి గండికోట రహస్యం. గండికోట అండి బాబు. మేము ఇక్కడ ఒక చిన్న పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఉండడం వల్ల మేకప్ కోసం వచ్చామన్నమాట. అయితే ఇప్పుడు సాయంత్రం 5:30 వస్తుంది. ఇప్పుడు మా క్లయింట్స్ అయితే మన కోట లోపల ఉన్నటువంటి గుడి దగ్గర షూట్ చేయించుకోవడానికి వెళ్ళారు. ఆ టైంలో మనం ఏం చేయాలి, అలా చూద్దామని జస్ట్ వస్తే అర్రే బాబోయ్, చూసినట్టేనే నాకు అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ చూడని ఒక వాతావరణాన్ని ఒక్కసారిగా చూస్తే చాలా మంచిగా అనిపించేసింది కదా. నేను చాలా రోజులు నుండి నిజం చెప్పాలంటే గండికోటకి నేను ఎప్పుడు రాలేదు. సడన్గా వచ్చేసాను. చూసినట్టేనే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా మూడీగా ఉన్నప్పుడు, లేదంటే ఫ్రెండ్స్తో ఎక్కడికైనా ఎంజాయ్ చేయాలి అని అనిపించి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు, వీకెండ్స్ వచ్చినప్పుడు ఒక మంచి లొకేషన్ కావాలి అనుకున్నప్పుడు, ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళాలనిపించినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు అని నాకు అనిపించింది. మీకు ఈ లొకేషన్ కరెక్ట్, పర్ఫెక్ట్, వెళ్ళాలి అని అనిపిస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే నేచర్ లవర్స్ ఎప్పుడూ కూడా ప్రకృతిని చూస్తూనే ఉంటారు. ఆ అద్భుతాలని వాళ్ళు వర్ణించడానికి కూడా అస్సలు వీలు కుదరదు అన్నంతగా ఉంటుంది. ఎంత చూసినా ఇంకా చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. ఆ మధురానుభూతులు మాటల్లో చెప్పేవి కావాలండి. మీరు కూడా వచ్చి ఫస్ట్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి మరి.